கூடாரை வெல்லும் சீர் கோவிந்தா முந்தன்னை பாடிப் பறை கொண்டு யாம்பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து కుళిరందు ఏలోరంబావాయ్. నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులవునట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడవు ఓ గోవిందా. నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక. నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానం లోకులందరూ పొగుడునట్లుండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడువులను ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగా మేము ధరించాలి. సన్మానం పొందాలి. వీటన్నింటినీ ధరించి ఆపై మేలిని చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగున్నట్లు పోసిన నేయి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక. ఇట్లైన మా వ్రతము మంగళప్రదమైనట్లే. స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్థించారు గోపికలు. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే. స్వామి తమతోనే ఉండాలని ధ్యానించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు. గోపికలు ఈ పాసురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు.